ప్రత్యేకించి ఈ గ్రంథాలయం అంటేనే మీరందరూ చెప్పినట్టు విజ్ఞానానికి ఆలయాలు. గ్రంథాలయాలు అంటే మనకు పుస్తకాలను నిర్మించిన భవనాలు కాదు, మనకు విజ్ఞానాన్ని ఇచ్చే ఆలయాలు. ఈ విజ్ఞాన వేదికలు మన జీవన విధానానికి ఈ గ్రంథాలయాలే దిక్చూచి. చినిగిన, ఇప్పుడు మీరు కొటేషన్స్ లో ఉన్నారు, చినిగిన చొక్కైనా కొనుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని మేధావులు అన్నారు. మీరు చినిగిన చొక్కాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వమే మీకు ఎంతో మంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన పుస్తకాలను ఇక్కడ మనకు ఏర్పరిచింది. ఎంతో మంది మేధావులు, రచయితలు రాసిన పుస్తకాలను ఇక్కడ ఏర్పరిచింది. ఎంతో మంది జీవిత మేధావుల యొక్క జీవిత చరిత్రలను, వాళ్ళ మహానుభావులుగా ఎదిగిన వారి యొక్క చరిత్రను కూడా ఇక్కడ మనకు ఈ ప్రభుత్వమే చేకూర్చింది. కాబట్టి మీరు ఈ పుస్తకాన్ని పఠన చేస్తే, ఈ గ్రంథాలయానికి వస్తే మన భవిష్యత్తుకే బంగారం అయిపోతుంది. విద్యా విజనం పశ్యమానః అంటారు, విద్య లేని వాడు పశువుతో సమానం అంటారు. ఎందుకంటే మనం విద్యను నేర్చుకుంటే, గ్రంథాలయానికి వస్తే చాలు మనము విద్యార్థులము అవుతామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు ఈ గ్రంథాలయాలు పుట్టినిల్లు లాంటివి. ఎందుకంటే ఎంతో మంది మేధావుల యొక్క జీవిత చరిత్రలను ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ చదివిన వాళ్ళే ఇవాళ లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్ అన్న కావచ్చు, మీరు కావచ్చు, మీ సరిత మేడం కావచ్చు, ఎంతో మంది లైబ్రరీ చైర్మన్లనే కాదు, ఐఏఎస్లను, ఐపీఎస్లను, డాక్టర్లను, ప్రొఫెసర్లను తయారు చేసిన ఘనత ఈ లైబ్రరీలకే ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ లైబ్రరీ పాఠాలను, లైబ్రరీకి వస్తే మీరు చిరంజీవిగా జీవించడమే కాదు, మీరు చిరంజీవిగా జీవించాలంటే ఈ లైబ్రరీ పఠన చేయాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను.